నమస్తేనండి. ఈ వీడియోలో బాతు గురించి మరికొన్ని విషయాలను చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక వీడియోలోకి వస్తే ఈ బాతులు వచ్చేసి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయండి. ఇవి 2 నుంచి 4 కేజీల వరకు బరువు పెరుగుతాయండి. వీటి ముక్కు వచ్చేసి వెడల్పుగా ఉండిద్దండి. దీన్ని ఈ ముక్కు ద్వారా ఆహారము నీళ్ళలో సేకరించడానికి కానీ వాటి రెక్కల మీద ఉన్న నీళ్ళను తొలగించుకోవడానికి కానీ శరీర శుభ్రత చేసుకోవడానికి కానీ ఈ ముక్కు చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. వీటి ముక్కు వెడల్పుగా ఉండిద్దండి. ఇవి వచ్చేసి నాచు మొక్కలను, గడ్డిని, నీళ్ళలో ఉన్న చేపలను, ధాన్యాలను తింటాయండి. ముఖ్యంగా ఇవి బ్రెడ్ని వీటికి చెరువులలో ఉన్నప్పుడు పెట్టరాదండి. బ్రెడ్లు తినకూడదండి. ఇవి తింటే వీటి ఆరోగ్యం పాడై చనిపోయే ప్రమాదం కూడా ఉందండి. అది కొంచెం గమనించండి. ఇవి వచ్చేసి వీటి రెక్కలు వచ్చేసి వాటర్ ప్రూఫ్గా ఉంటాయండి. వీటి ద్వారా ఇవి నీళ్ళలో ఎంతసేపు అయినా ఉండడానికి అనువుగా ఉంటాయండి. ఇవి నీటి జంతువులని కూడా, నీటి పక్షులని కూడా అంటారండి వీటిని. ఇవి నీళ్ళలో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతాయండి. వీటి రెక్కలు వచ్చేసి ఇవి గుడ్లను పెట్టిన తర్వాత గుడ్లు పొదుగుతున్న సమయంలో ఆడబాతు బయటికి వెళ్ళే సమయంలో దాని రెక్కలను కొన్నింటిని విరిచి గుడ్ల మీద ఆకులు రెక్కలు అవన్నీ ఈకలు కవర్ చేసి బయటికి వెళ్ళి ఆహారానికి 1 గంటన్నర తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయండి. ఈ విధంగా వాటిని పెంచుతాయండి. ఇవి వచ్చేసి లాస్ట్ వీడియోలో 200 సంవత్సరాలు అన్నానండి, సారీ అండి. 2100 సంవత్సరాల నుంచి మానవులతో జీవిస్తున్నాయండి. ఇవి వచ్చేసి కొన్ని బాతులు వచ్చేసి నీళ్ళలో దాదాపు 240 అడుగుల లోపుకి వెళ్ళగలవండి. కొన్ని రకాల బాతులు వచ్చేసి ఆకాశంలో 21 అడుగుల వరకు పైకి ఎగరగలవండి. గంటకి 80 కిలోమీటర్ల వేగంతో.